నమస్కారం. వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరిలో భూ కబ్జాలు, ఇసుక అక్రమాలు, తప్పుడు కేసులకు సహకరించే అధికారులపై భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కైవల్య నది బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను సహించబోమని, పట్టణానికి ముప్పు కలిగించే నిర్మాణాలను అవసరమైతే తొలగిస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల గౌరవాన్ని తగ్గించేలా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని విమర్శిస్తూ ఆల్తూరుపాడు రిజర్వాయర్ హామీ అమలు, ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక విశ్వోదయ భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇవ్వాలని సూచించారు. ఎవరు ఎలాంటి తప్పులు చేస్తున్నారో, ఎవరిని ఎలా వాడుకుంటున్నారో కూడా వాళ్ళకి తెలుసు. మాయ మాటలు చెప్పి ప్రతిసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అలవాటు ఉన్న వ్యక్తి, పార్టీ తెలుగుదేశం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎందుకంటే ఇచ్చిన హామీలు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళింది, అది ఇవ్వగలిగేది పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడన్నా విలేకరులు మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇసుక పాలసీ కానీ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి న్యాచురల్లీ ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పేరెత్తారు. ఇక్కడ ప్రెస్ మీట్లో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి రామకృష్ణ గారు మొన్న ఏదో సరిగా చెప్పలేకపోయాడు. దీనికి తక్కువ దానికి ఎక్కువ అన్నట్టు ఏదో చెప్పాడు. పక్కన ఉంటారు, చెవులో ఊపుతూ ఉంటారు. కరెక్ట్గా అందుకోవాలా, కరెక్ట్గా వినాలా, వినింది చెప్పాలా. ఆయన ఏమన్నాడో నేను పట్టించుకోండి. నేను చెప్పదలుచుకుంది నేను చెప్తా. కానీ ఇంకో మాట కూడా అన్నాడు. వెంకటగిరి మున్సిపాలిటీలో మా కౌన్సిలర్స్ని అవమానం చేశారు. వీడియో రికార్డ్స్ ఉన్నాయి. మిత్రులు మీరందరూ ఉన్నారు ఆ రోజు. మళ్ళీ అప్పుడు మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పేరెత్తాడు. అక్కడ ఆయన అసెంబ్లీకి రాడు, ఇక్కడ వీళ్ళు కౌన్సిల్కి రారు అని. ప్రోగ్రాంకు ఉన్నారు, మర్యాదగా ఇన్ఛార్జ్ కమిషనర్ చెప్తే వెయిట్ చేశారు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అదే మర్యాదతో కౌన్సిలర్స్ని వేదిక మీదకి పిలవాల్సింది, పిలవకుండా ప్రోగ్రాం మొదలు పెడితే అప్పుడు లేచి బయటకు వచ్చారు. గొడవ పెట్టుకోవాలా, అది వాళ్ళ సంస్కారం. మా కౌన్సిలర్ యొక్క సంస్కారం దేహి అని దేవులాడుకొని ఫైట్ చేసి గొడవ చేయాల, మాట్లాడకుండా బయటకు వచ్చారు. దానికి మీరు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని అవమానించింది కాకుండా అవహేళన చేశారు. ఆ ప్రెస్ మీట్ మిత్రులు ఉండరు, మిమ్మల్ని అడుగుతున్నారు. ఆ రోజు ఆ ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు? చైర్మన్ ఆఫీస్లోనా? చైర్మన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారికి ఏం పని? అది చైర్మన్ ఆఫీస్. చైర్మన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారికి ఏం పని? ఎట్లా కూర్చుంటారు ఆయన? ఏ అధికారంతో కూర్చుంటారు? మున్సిపాలిటీలో చైర్మన్ రూమ్ చైర్మన్. మీరు యువర్ అన్ ఎక్స్ అఫీషియో మెంబర్. మీకు సబ్జెక్టు రాదు, మాట్లాడటం రాదు. ఊరికే నోరు బారేసుకుంటే ఏమైనా భయపడతారనుకుంటారా? తప్పుడు కేసులు పెడితే భయపడతారనుకుంటారా? నేను ముందరా చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, పోలీస్ అయినా రెవెన్యూ అయినా రేపు నష్టపోయేది మీరేను. తప్పుడు పనులు చేయమంటారు, చేసి ఇరకాటంలో పడి అవసరం అయితే కటకటాలు లెక్కించాల్సి వచ్చింది కూడా మీరే. దానిలో రెండో మాట లేదు. కమిషనర్ కూడా లేడు, ఇన్ఛార్జ్ కమిషనర్ ఉండరు. మీకు తెలియదా కౌన్సిలర్స్ని పిలవాలని? ఎవరు ఆదేశాల మేరకు? ఇంత ఇంకో 2 నెలల్లో వాళ్ళది టర్మ్ అయిపోతుందో వాళ్ళు ఏం చేస్తారు లేదు. వెంకటగిరి పురపాలక ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో కౌన్సిలర్స్గా ఎవరిని ఎన్నుకోవాలని వాళ్ళే నిర్ణయిస్తారు. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారు, అడ్డగోలుగా ఫ్రీగా ఇవ్వాల్సిన ఇసుక రేటు పెట్టి మరీ అమ్ముతున్నారు. ఇక్కడ ప్రజలకు తెలీదా ఎవరు చేస్తున్నారు ఈ పని? సరే, దీనివల్ల నాకేంటి, నాకేం నష్టం? నా వరకు నేను చూసుకుంటా, మంచిదే. వెంకటగిరి పుర ప్రజలకు మరొకసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నా, నాకేంటి అని అనుకుంటే రేపు వర్షం వచ్చి వరద వచ్చినప్పుడు ఆ నీళ్లు మీ ఇంట్లోకి వచ్చి మీ ఇల్లు నాశనం అయినప్పుడు నాకేంటి అని ఆ రోజు అనుకుంటారా? ఈరోజు జరుగుతుంది అదే. కౌన్సిలర్ రాధమ్మ ఒక ఇష్యూ తీసుకువచ్చింది, కోర్టులో వేసింది. కైవల్య నదా, వెంకటగిరి వాగా, ఏదైనా కానీ వర్షం పడ్డప్పుడు నీళ్లు వస్తాయి, వర్షం లేనప్పుడు ఖాళీగా ఉంటుంది అంటే దాన్ని ఆక్యుపై చేస్తారా? వర్షం లేనప్పుడు 100 మీటర్లు ఉన్నప్పుడు అది వాగైనా కాలువైనా నదైనా, వర్షం లేనప్పుడు అసలు ఒక చుక్క కూడా నీళ్ళు ఉండవు, ఖాళీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఆక్యుపై చేస్తారా? ఒక సన్న పీక ఏదో అప్పుడప్పుడు, అది కూడా ఇక్కడెందుకు మురికి నీళ్ళు వదులుతారు, మంచి నీళ్ళు కాదు. అంతేనా కాలువ? ఆ 1 మీటరేనా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సిన రిపోర్టు వాళ్ళు ఇస్తారు. తర్వాత బాధ్యత మున్సిపాలిటీ. దానిలో టౌన్ ప్లానింగ్ అతను సంతకం పెడతాడా? టీపీఓ అనా? ఇన్ఛార్జ్ కమిషనర్ సంతకం పెడతాడా? అటెండరు
అసిస్టెంట్ ఎవరు పెడతారు? ఎవరు పెట్టినా ఆ ఫైలు, ఆ రిపోర్టు, ఆ ఇది అక్కడే ఉంటుంది. ఎలక్షన్స్ వస్తాయి, గవర్నమెంట్ మారుతుంది, మీరు ఇంకా సర్వీస్లో ఉంటారు, మీ సంతకాలు ఇక్కడ ఉన్నాయి. ఏమవుతుందో మీరే ఆలోచించుకోండి, మీకే తెలుసు. కట్టే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాం. మొన్న ఇంకో సందర్భంలో మన ఎమ్మెల్యే రామకృష్ణ గారే చెప్పారు, ఎక్కడైనా మీరు వచ్చి మీ ఇష్టానుసారం బిల్డింగ్ కడితే వాళ్ళు కొట్టేస్తాము చెప్పారా? అందరికీ అదే వర్తిస్తుంది. హైదరాబాద్లో అంటే తెలంగాణలో హైడ్రా అని పెట్టారు. మరి దాని ముఖ్య ఉద్దేశం ఇలా కాలువల మీద, నది మీద బఫర్ జోన్ అంటే చాలా మందికి అర్థం కావటంలా. నది అయినా, కాలువ అయినా, వాగైనా దాని విస్తీర్ణం ఎంత ఉందో, వెడల్పు ఎంత ఉందో, వర్షం పడ్డప్పుడు లెక్క, వర్షం లేనప్పుడు ఇదిగో కుదించుకుపోయిందని చెప్పేసి ఇంత అవదు. అది 60 మీటర్ల, 100 మీటర్ల, 150 మీటర్ల, 200 మీటర్ల ఎంతైతే ఉందో ఆ విస్తీర్ణం అట్టే ఉంటుంది. ఆ విస్తీర్ణానికి హెచ్చుగా అదనంగా అక్కడి నుంచి దాన్ని బఫర్ జోన్ అంటారు. కుజించుకుపోయిన సన్న కాలువ పక్కన ఉండేది కాదు బఫర్ జోన్. చాలా స్పష్టంగా చెప్తుండా. మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో ఉన్న ఆఫీసర్లకి, శాంక్షన్ చేయబోయే వాళ్ళకి ఒకవేళ చేసుంటే, ఎందుకంటే ఇప్పుడు నడుస్తా ఉంది, ఇంకా పూర్తి కాల, హైడ్రా వచ్చి కట్టకుండా ఆపలా, కొన్ని దగ్గర కట్టకుండా ఆపుతుంది, కట్టినవి కూడా బాగుపడుతుంది. మరీ ముఖ్యంగా నీళ్లకు సంబంధించింది. ఎందుకంటే రేపు వెంకటగిరి టౌనే మునిగే పరిస్థితులు ఉంటుంది. 2015లో చూసాం మనం. ఈ ఆక్రమణలు రాకముందే కొన్ని ఛానల్స్ కూడా చెప్తుంటాయి, రామ్ కుమార్ రెడ్డి అప్పుడప్పుడు నోరు తెరుస్తాడు, ఏమైనా కుమ్మక్కయ్యాడా? నేనే చెప్తున్నా, ఆక్రమణకు గురైన ఏ బిల్డింగ్ అయినా రేపు గవర్నమెంట్ మారిన తర్వాత కూల్ చేయడం తప్పకుండా జరుగుతుంది. దానిలో సంతకం పెట్టిన ప్రతి అధికారి జవాబుదారి అవుతాడు. ఇంటర్నల్ సర్క్యులేషన్ ఉన్న రిపోర్ట్ కూడా నేను చూసిన. ఇరిగేషన్ వాళ్ళు మున్సిపాలిటీ మీద పెట్టేసి చేతులు కడుక్కున్నారు. ఇది వాగు, దీని బఫర్ జోన్ 9 మీటర్లు, దీని విస్తీర్ణం ఎంతని పెట్టలా. నువ్వు అక్కడ పోయేసి అక్కడ సన్నకాలం ఉంది, ఇదిగో ఇంతేను దీని విస్తీర్ణం అంటే చెల్లుబాటు అవుతుందా లేదా మున్సిపాలిటీ ఆఫీసర్లకి చాలా స్పష్టంగా చెప్తుందా. ఆ వాగు విస్తీర్ణం ఆ చిన్న కాలం అయితే అంత పెద్ద బ్రిడ్జ్ ఎందుకు కట్టారండి? ఎవరైనా ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. కొత్త బ్రిడ్జ్ అన్నా మన కాలంలో కట్టారు, పాత బ్రిడ్జ్ ఎవరన్నా ఉన్నారా? బ్రిడ్జ్ కట్టినప్పుడు ఆ పక్క ఏమంటే చెప్తాను, అదే నది కాదు వాగే, అక్కడి నుంచి వచ్చాయి కదా ఈ బ్రిడ్జ్ కింద వారేది. ఎంత విస్తీర్ణం, ఇక్కడెంత విస్తీర్ణం, ఆ వాగు విస్తీర్ణం ఎంత? ఆ వాగు విస్తీర్ణం దాటిన తర్వాత బఫర్ జోన్ అనేది వస్తుంది. బఫర్ జోన్ ఎక్కడి నుంచి 9 మీటర్లు, ఏ పాయింట్ నుంచి 9 మీటర్లు? మున్సిపాలిటీ వాళ్ళే మా మాస్టర్ ప్లాన్ లో కైవల్య నది అని అంటారు, మా మాస్టర్ ప్రకారం దీనికి 50 మీటర్స్ బఫర్ జోన్ అంటారు. అది కూడా ఇచ్చున్నారు. కౌన్సిలర్ రాదమ్మ ఆర్టీఏ ద్వారా అడిగితే ఈ మున్సిపాలిటీయే ఇచ్చింది. అడగొచ్చు ప్రజలు, మీ పార్టీ వాళ్ళే కదా కౌన్సిలర్స్ గా ఉంటారు, మీరు రైజ్ చేయొచ్చు కదా అని. దానికే ఉదాహరణ మొన్న 26వ తేదీ కౌన్సిలర్స్ అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళని అవమానించారు. ఆ పార్టీ వ్యక్తే చైర్మన్ గా ఉండేది. ఆ సీట్ లో ఆ చైర్మన్ ఆఫర్ చేస్తే కూర్చోవాలి కానీ ఆ రూమ్ కు పోయేసి ఆ కుర్చీలో కూర్చునే అర్హత నీకు లేదు. నువ్వు ఇంకా పెద్ద పొజిషన్ లో ఉండొచ్చు, ఎమ్మెల్యేగా ఉండొచ్చు, కానీ ఇంకొక సీట్లో కూర్చునే ఆ అధికారం కానీ అర్హత కానీ నీకు లేదు. వాళ్ళకే వాళ్ళు ఆఫర్ చేస్తారు తప్ప ఎలా కూర్చుంటావు? చైర్మన్ కుర్చీలో ఎలా కూర్చుంటావు? ప్రెస్ కాన్ఫరెన్స్ ఎలా పెడతావు? అక్కడ ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకోరంటే, మేము ప్రతిపక్షంలో ఉండాలి కదా మీరు అంటే ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్రంలో మా దృష్టికి తీసుకోరండి, మేము చేస్తాము అని ఆ రోజే అన్నారు ఎమ్మెల్యే గారు. కలువాయి పోయినా, పర్మిషన్ లేని ఇసుకరించి పోయినా, ఫోటోలు వీడియోలు తెలియజేసిన, మేము వస్తున్నామని తెలిసి ఉన్న బండ్లన్నీ బయటికి పంపించారు. హిటాచి మరీ పద్ధతి తీయలేరు కాబట్టి చెట్ల మీద దాచిపెట్టారు అని చూపించారు. మరి ఎమ్మెల్యే గారు ఏం చేశారు? మొన్న ఒక రోజు కలువాయి కూడా పోయారు పెద్ద మీటింగ్కి. ఏం చేశారు? ఏం యాక్షన్ తీసుకున్నారు? మీకు తెలియజేయమన్నారు కదా, ఏం యాక్షన్ తీసుకున్నారు? నది కాదు, ఇదే వాగు, బంగారుపేట బ్రిడ్జ్ దగ్గర అదే కదా. అక్కడ విస్తీర్ణం ఎంత, దాని బఫర్ జోన్ ఎంత, అక్కడ పర్మిషన్ ఎవరిచ్చారు? లేఅవుట్ జరుగుతుంది. రామకృష్ణ గారు మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నారు, మున్సిపాలిటీ ఆఫీసర్లు అవకతవకలు పాల్పడుతున్నారు, మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద. రేపు ఇబ్బంది పడేది ఆ ఆఫీసర్లే. అధికార ప్రతినిధిగా ప్రజలతో ఎన్నుకోబడి వెంకటగిరి నియోజకవర్గాన్ని మేలు చేస్తారని, మరీ ముఖ్యంగా వెంకటగిరి పట్టణంలో మీ ఇల్లు ఉంది, ఇప్పుడు స్థానికత అనేది రాదేమో, నా ఇల్లు కూడా ఉంది కానీ బయట అంటారు, అది పక్కన పెట్టండి. వెంకటగిరి ప్రజలకు తెలుసు ఎవరు స్థానికుడు, ఎవరు కాదు, ఎవరు మేలు చేస్తున్నాడు, ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు. మీ దృష్టిగా తీసుకొస్తున్నారు, పిలవండి. మీకు అధికారం ఉంది కదా, పర్మిషన్ ఎవరు ఇచ్చారో కనుక్కోండి, ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తా, సమయం ఇస్తాం. ఈసారి సైట్కే పోతాం.
ఎలాంటి అక్రమ కట్టడాలు ఒప్పుకునేది లేదు. మాదే అధికారం, ఎవరు అడ్డొస్తారు? ఇప్పుడు చేస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు దారి చూపిస్తున్నాడు. ఒక ప్రోగ్రామ్ ఏదైనా చేస్తామంటే పోలీసులు వచ్చేసి అడ్డుపడటం, పరామర్శకు పోయినా కూడా పోలీసులు ఆంక్షలు, అడ్డంకులు. ఏం చేసినా ప్రజల కోసం పోరాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల తరఫున ఉంటుంది, ప్రజలు మేలుకోరే పార్టీ, ప్రజల గురించి ఆలోచించే అధినేతగా జగన్మోహన్ రెడ్డిని గుర్తించారు. తప్పకుండా రేపు రాబో ఎలక్షన్లో మరొకసారి ముఖ్యమంత్రి అయి సుపరిపాలన అంటే ఏంటో ఒకసారి చూపించారు కాబట్టి మరొకసారి ప్రజల కోసమే రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇలాంటి అవకతవకలు పాల్పడ్డ ఏ ఆఫీసర్ అయినా, అది రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, మరొకసారి మీకు హెచ్చరిస్తుందా, మీరు ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళు చేయండి. అధికార పార్టీకి 4 మంచి పనులు, 4 మేళ్ళు, 4 కొంచెం ఎక్కువ ఆ పక్క చేస్తారు. కానీ ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం కావటం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు కేసులు పెట్టడం కానీ ఇలాంటివి సహించేది లేదని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విశ్వోదయ కాలేజ్ గ్రౌండ్స్ ప్లాట్స్ వివాదంలో మీ కుటుంబం పైన ఎమ్మెల్యే గారు సంచలన ఆరోపణలు చేశారు. కేవలం మీ కుటుంబ స్వార్థం కోసమే అప్పట్లో వేలంపాటు నిర్వహించారనేసి మీ మీద ఆరోపించారు. దీని మీ సమాధానం? నేను ఆ వీడియో చూసిన, మా కుటుంబం పేరు ఎక్కడ చెప్పలా. పరోక్షంగా అంటే నేను చెప్పలేదు ఆయన అంటాడు, మీరు అంటున్నారు. ఆయన నా నోటి నుంచి నేనన్నా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే రామకృష్ణ గారు అని నేనన్నా. ఆఫీసర్లు ఇల్లీగల్గానో టీపీఓ అన్నాను, ఇన్ఛార్జ్ కమిషనర్ అన్నాను, సంతకాలు పెట్టేది వాళ్ళు. ఎక్కడన్నా తప్పుడు కేసులు పెడితే చేసేది పోలీస్ ఆఫీసర్లు. వాళ్ళని నియంత్రించి, వాళ్ళని సరైన మార్గంలో నడిపించి, తప్పులు చూపించి ప్రభుత్వానికి ఇక్కడున్న ఎమ్మెల్యేగా ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకొని వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారిది. టౌన్కి కానీ, కాన్స్టిట్యున్సీ వెంకటగిరి నియోజకవర్గానికి కానీ 4 మంచి పనులు చేసి ఏ విధంగా చేస్తాము. వెంకటగిరి టౌన్కి రింగ్ రోడ్ అన్న, ఎలక్షన్ ముందు రామకృష్ణ గారు కూడా అన్నారు, దాని సంగతి ఏమైందని అడిగినా ఏం లేదు. సో ఏదైనా ప్రామిస్ చేసినప్పుడు దానికి మాట నిలబెట్టుకోవాలా. ఆయన సొంత మండలం లక్కిలి మండలం ఆల్తూర్పాడులో ప్రాజెక్ట్ టెంకాయ కొట్టారు. ఇది వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జరగలేదు. మీరు టెంకాయ కొట్టారు కదా, ఆ రోజు 2 సంవత్సరాలు అవస్తుంది. కథలకి ఏది టేకప్ చేయండి, అవసరం కదా, మన రైతులకు అవసరం, అది చేయండి. టౌన్లో 110 కోట్లతో అమృత్ 2 కింద డిపిఆర్ అన్ని రెడీ చేసింది నేను. ఎందుకంటే మన టౌన్ పెరిగింది, జనాభా పెరిగింది. ఆ రోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నేదురుమల్లి రాజలక్ష్మమ్మ మంత్రిగా ఉండి చేస్తే అది 30 సంవత్సరాలకు సరిపోద్ది అనుకుంటే జనాభా పెరిగి ఇప్పుడు మనకి ఇంకా ట్యాంకులు కావాలా, పైపులు మార్చాలా. దాని కింద 110 కోట్లు శాంక్షన్ అయ్యి డిపిఆర్ కూడా క్లియర్ అయింది. అంతవరకు చేయించగలిగాము. మీరు టేకప్ చేయండి, మంచి పనులు చేయండి. 100 ఎకరాల పైన నగరం తెచ్చింది వైఎస్ఆర్ హయాంలో నేను. కానీ నాకు తొందరగా ఒక రాయి వేయాలని నా పేరు కావాలని కాదు. దాని మీద మీరు రాయి వేసుకున్నారు, మీ పేరు పెట్టుకున్నారు, మంచిదే, డెవలప్ చేయండి. దాని క్రెడిట్ మీకు రాదు. మంచి పనులు చేయండి. మీ దృష్టికి తీసుకురమ్మన్నారు కదా, తప్పులు తీసుకొని వస్తున్నాం. సో నాకు తెలిసి నా పేరు కానీ, మా పెద్దల పేరు కానీ నేదురుమల్లి అనే పేరే ఉచ్చరించలేదు. మరి ఆయన చెప్పినప్పుడు నేను దానికి జవాబు ఏంటి చెప్తాను? సార్, ఉచ్చరించకపోయినా వెంకటగిరి ప్రజలందరికీ తెలిసి మంత్రి రాజలక్ష్మి గారి హయాంలోనే వేలంపాటు జరిగాయి. చెప్పండి ఆయన్ని, దాని జవాబు ఇస్తా. దానిదే ఉంది, పేరు చెప్పండి, దానికి జవాబు ఇస్తా. సార్, ప్రజెంట్ మీరు వైసీపీ ఇన్ఛార్జిగా విశ్వోదయ కాలేజ్ గ్రౌండ్ మీద మీ పార్టీ తరఫున స్టాండ్ అయ్యింది. నేను ఇన్ఛార్జిగా ఉన్న 1 సంవత్సరంలో ఈ ఇష్యూ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కలెక్టర్ దృష్టికి అప్పుడు జేసీ గారిని కూడా తీసుకొని వచ్చి ప్రభుత్వ పరంగా జరిగిన ఆక్షన్కి వ్యాలిడిటీ ఉంది, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. ఆ ప్లాట్లు ఐడెంటిఫై చేసి అది ఆ టైంలో ఎక్కడైతే చేశారో ఇప్పుడు ప్రస్తుతానికి అది ఒక క్రీడా ప్రాంగణంగా నడుపుతున్నారు కాబట్టి ఒక సైడ్ ఇమ్మని వాళ్ళు కోరుకున్నారు. అదే విషయం నేను ఆ రోజు కలెక్టర్కి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు జేసీ గారిని పంపించేసి ఒక సైడ్ ఇస్తామని చెప్పేసి ప్రక్రియ మొదలైంది. ఇంతలోకి ఎలక్షన్ రావటం, ఆ ప్రక్రియ ఆగిపోవటం. ఇప్పుడున్న ప్రజాప్రతినిధి రామకృష్ణ గారు దాన్ని టేకప్ చేసి వాళ్ళకి ఆ ప్లాట్లు ఇస్తే చాలా సంతోషం. చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. దానిలో ఎవరు కాదనేదిగా లేదే. 100% ఎవరైతే ఆ రోజు ఆక్షన్లో తీసుకున్నారో డబ్బులు కట్టి గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. దానికి సహకరించాల్సిన బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యే రామకృష్ణ గారికే ఉంది.